నమస్తే చిచ్చా. హలో అందరికీ. ఈరోజు మనం చూస్తున్న వీడియో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనమాట. అసలుకి ఆపరేటర్స్ అనేది మనం లాస్ట్ సెషన్లో చూసాం. ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంది, సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు, మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం దీన్ని యూజ్ చేయొచ్చు అనేది ఈరోజు చూద్దాం అనమాట. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ నేను రాశాను. ఇది మామూలుగా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు 5+2 అంటే మనకి 5+2 అనేది ఒక క్యాలిక్యులేషన్ అయ్యి వస్తుంది. 5+2 మైనస్ అనేది ఇంకోటి ఏదైనా ఇస్తే సో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బేస్డ్ ఆన్ విచ్ ప్రియారిటీ అనేది మనకు ప్రెసిడెన్స్ అనేది మనకు మెయింటైన్ చేస్తే మనము యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన దాంట్లలో ఇక్కడ గ్రూపింగ్ మనము ఒక బ్లాక్లో 5-2 అనేది పెట్టాము. సో నెక్స్ట్ వచ్చేసేసి మనం ఒక సబ్స్ట్రాక్షన్ యూజ్ చేసాము. గ్రూపింగ్, సబ్స్ట్రాక్షను అండ్ మల్టిప్లికేషను అండ్ మళ్ళా ఇంకో డబుల్ మల్టిప్లికేషన్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఈ కోడ్ అనేది మనం ఈ లాజిక్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్లో ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు తెలియాలంటే ప్రెసిడెన్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట. ఈ ప్రెసిడెన్స్ అనేది ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ ఇమేజ్లో మీకు ఒక్కొక్క దానికి ఎంత ప్రెసిడెన్స్ వాల్యూ అనేది ఉందన్నమాట. సో ఇది 21, ఏది మనకి గ్రూపింగ్ అనేది 21. సో ఇప్పుడు సబ్స్ట్రాక్షన్కి వచ్చేసేసి 14, అడిషన్కి కానీ సబ్స్ట్రాక్షన్ కానీ 14. సో మల్టిప్లికేషన్కి వచ్చేసేసి 15, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ దేనికైనా 15 అనమాట. సో ఇట్లా డబుల్ టైమ్ మల్టిప్లికేషన్కి వచ్చేసేసి 16 అనమాట. సో బేస్డ్ ఆన్ ఒక్కొక్క దానికి మనకు ఒక్కొక్క నెంబర్ అనేది ఇక్కడ ఉంది. సో అండ్ ఆపరేటర్కి కానీ సో ఇక్కడ ప్రతి దానికి ఈవెన్తో కామాకు కూడా సో వాల్యూ అనేది ఉందన్నమాట. 1, 2, 3 అట్లా 21 వాల్యూస్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఏదైతే మనకి హై వాల్యూ ఉన్న మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కానీ యాక్షన్ కానీ ఉందనేది చూసుకుంటుంది ఇది ఫస్ట్. సో ఇక్కడ ఏంది ఫస్ట్ మనకు అన్నిటికంటే ఎక్కువ ఫస్ట్ ప్రియారిటీ గ్రూపింగ్. సో 21 అనమాట. ఫస్ట్ ఇది గ్రూపింగ్ అనేది ఫస్ట్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తుంది. ఇక్కడ లోపల 5-2, 5-2 ఏంది 3 అనమాట. ఇది ఆల్రెడీ 3 అయిపోతుంది, ఈ వాల్యూ అనేది 3 అయిపోతుంది. సో ఇది గ్రూప్ అనేది పక్కన పెట్టేస్తే ఇంకా ఇక్కడ మిగతా ఈ రిమైనింగ్లో మనకి ఇక్కడ ఏది జరుగుతుంది అంటే మైనస్ ఎంత ఉంది మనకి, మైనస్ వాల్యూ వచ్చేసేసి 14. సో మల్టిప్లికేషన్ వాల్యూ వచ్చేసేసి 15 అండ్ డబుల్ మల్టిప్లికేషన్ అనేది 16. సో 16 అనేది హై వాల్యూ. ఇప్పుడు 5 డబల్ టైమ్స్ 2తో మల్టిప్లై అవుతుంది అంటే 10 అయిపోతుంది. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 10 ఉంది. నెక్స్ట్ ఏమవుతుందంటే మైనస్ మల్టిప్లికేషన్లో మల్టిప్లికేషన్కి 15 కాబట్టి సో ఇది హయ్యర్ వాల్యూ. ఇప్పుడేంది 10 × 1, 10 1 10 1 ఏంది 10. సో 10 ఓకే. ఇప్పుడేముంది ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో 3 - 10 ఇంకా ఆబ్వియస్లీ మిగిలి ఉండేది మైనస్ ఒకటే కాబట్టి ఇప్పుడు 14th దానికి వెళ్ళి సో 3 - 10 7 అనేది మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ ఇప్పుడు 1 5 5, 5 2 10 × 2 ఇంకొకసారి చేస్తే 20. సో ఇట్లా కాదు మనకి. సో బేస్డ్ ఆన్ ఈ వాల్యూని బట్టి మనకి బేస్డ్ ఆన్ వాట్ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తున్నాం, వాట్ లాజిక్ వీఆర్ యూజ్ దాన్ని బట్టి మనకి ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. దీన్ని ప్రెసిడెన్స్ అంటారు అనమాట. సో మీరు ఏదైతే చేస్తారో ఒక ఆపరేషన్ కానీ ఇది ఏదైనా ఒక ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో బేస్డ్ ఆన్ దీని ప్రిఫరెన్స్తో మనకి ఈ ఆపరేటర్స్ అనేది మనం ఒక ఆపరేటర్ని బేస్డ్ ఆన్ మనం ఆపరేటర్ని అసైన్ చేసిన తర్వాత మనకి రన్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎలా రన్ అవుతుంది అనేది కూడా మనకు తెలియాలి. ఇది ప్రెసిడెన్స్ అనేది తెలిస్తే మీకు అది ఆ లాజిక్ అర్థమవుతుంది. నాకు తెలిసి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఇలాంటి కంటెంట్ సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి.